నమస్కారం సామాన్యుడు టీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. బీసీలకు గత ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేస్తుందని మంత్రి నారా లోకేష్ విమర్శించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో విద్యార్థి అమర్నాథ్ గౌడ్ని ఎలా హత్య చేశారో చర్చించేందుకు సిద్ధమా అని లోకేష్ సవాలు విసిరారు. అలాగనే బీసీల సంక్షేమానికి నిధుల కేటాయింపుపై శాసనమండలి ప్రశ్నోత్తరాల సమయంలో లోకేష్ మాట్లాడారు. ఎమ్మెల్సీ ఆనందబాబు దళితుడిని చంపి మృతదేహాన్ని డోర్ డెలివరీ చేశారా అనేది వైసీపీ సభ్యుడు తిమ్మూర్తులు చెప్పాలి. వైసీపీ హయాంలో బీసీలకు రిజర్వేషన్లు ఎందుకు తగ్గించారో ఆ పార్టీ సభ్యులు చెప్పాలని లోకేష్ డిమాండ్ చేశారు. అమర్నాథ్ గౌడ్ హత్య గురించి కూడా మాట్లాడదామా? చర్చ పెట్టుకుందాం. అమర్నాథ్ గౌడ్ హత్య గురించి చర్చ పెట్టుకుందామా? ఎట్లా వైకాపా నాయకులు ఒక పిల్లోడు నోరులో అతను చదువుకున్న పుస్తకాల నుంచి కాగితాలు చింపి నోట్లో కుక్కేసి పెట్రోల్ పోసి తగలబెట్టి చంపేశారు. చర్చిద్దాం, నో ప్రాబ్లం. లోకేష్ గారు దళిత సవాన్ని ఎట్లా డోర్ డెలివరీ చేశారు చర్చిద్దాం. వీఆర్ రెడీ. లోకేష్ గారు అంతేగాని పద్దాగా గౌరవ సభ్యుడు చెప్తున్నారు చెప్పనండి. చైర్మన్ గారు ఆల్రెడీ ఒక రూలింగ్ ఇచ్చారు. పద్దాగా రోడ్ పైకి వస్తాం కరెక్ట్ గా. త్రిమూర్తుల గారు మారుదామంటే రెడీ. వీఆర్ రెడీ సార్, మారుదాం. అమర్నాథ్ గౌడ్ గురించి మారుదాం. మీ ఎమ్మెల్సీ సభ్యుడు అనంతబాబు గారు ఏం చేశారో అది కూడా మారుదాం. చేయలేదా? లోకేష్ గారు చేయలేదా? అనంతబాబు గారు సవాన్ని డోర్ డెలివరీ చేయలేదని చెప్పండి. మీరు చెప్పండి 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 సార్, చెప్పండి. సవాన్ని డోర్ డెలివరీ చేయలేదా అని అడుగుతున్నా. త్రిమూర్తుల గారు చెప్పండి. బీసీల గురించి మాట్లాడుతున్నారు కదా, అందుకనే మాట్లాడా. అమర్నాథ్ గౌడ్ గురించి కూడా మాట్లాడా. ఛాలెంజింగ్. లెట్ us discuss. లోకేష్ గారు లెట్ us discuss. లోకేష్ గారు సార్ ఆయన కూర్చోమనండి సార్. ఐ హావ్ రైట్. ఐఎమ్ మినిస్టర్ ఆఫ్ ద హౌస్. ఐ హావ్ రైట్ టు టాక్. సార్ మెంబర్ ఇట్లా మాట్లాడితే ఎట్లా సార్? నాకు రైట్ ఉంది, నేను మాట్లాడుతున్నా. లోకేష్ గారు ఇప్పుడు జరిగేటటువంటి సార్ ఇట్లా మాట్లాడుతున్నారు. లోకల్ బాడీస్ లో బీసీలకి రిజర్వేషన్ ఎందుకు తగ్గించారో చెప్పమనండి. చెప్పండి. రిజర్వేషన్ మీరు ఎందుకు తగ్గించారు? అమర్నాథ్ గౌడ్ మీరు ఎందుకు చెప్పేశారు? కార్పొరేషన్ మీరు ఎందుకు నిధులు కేటాయించారో చెప్పండి. మీరు రైట్ టు డిస్కస్. అంతేగాని పద్దాకాల నుంచి ఎట్లా సబ్జెక్ట్ కాదండి. కూర్చోండి. అది సబ్జెక్ట్ కాదు. కూర్చోండి కూర్చోండి కూర్చోండి. అది సబ్జెక్ట్ కాదు. కూర్చోండి కూర్చోండి దయచేసి కూర్చోండి. నాయుడు గారు మీరు మాట్లాడండి. ఎంత క్లిష్ట పరిస్థితుల్లో రాష్ట్ర బడ్జెట్ వచ్చిందనేది అందరూ గుర్తించారు. కానీ అసెంబ్లీకి రాని శాసనసభ్యులు మాత్రం బయట ఉండి విమర్శలు చేస్తున్నారని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ వైసీపీ నేతల తీరుపై మండిపడ్డారు. కొందరు సభకు రాకుండా ఉన్నవి లేనివి కల్పించి ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. చేసిన పాపాలు వెంటాడటం వల్లనే వారు అసెంబ్లీకి రాలేకపోతున్నారేమో అని అన్నారు. గత లోపాలు ఎత్తి చూపుతారని శాసనసభకు ముఖం చాటేస్తున్నారు. రాష్ట్రంలో 5 ఏళ్ల పాటు ఆర్థిక విధ్వంసం సృష్టించారని మండిపడ్డారు. విలువలు వదిలివేసి ప్రతిపక్షాల గొంతు నొక్కటంపైనే దృష్టి పెట్టారు. పేదోడి బువ్వ లాక్కున్నందునే వారు 11 స్థానాలకి పరిమితమయ్యారని గుర్తు చేశారు. కేంద్రంగానే సాగిపోయినటువంటి ఈ పాలన ఈ రాష్ట్రానికి హానికరం అనేటువంటిది మేము పదే పదే చెప్పదలుచుకున్నాం అధ్యక్ష. ఇట్స్ లైక్ ఏ స్టాట్యూటరీ వార్నింగ్ ఆన్ సిగరెట్ అండ్ లిక్కర్ అధ్యక్ష. దానికి ఎందుకు అధ్యక్ష వీళ్ళు భుజాలు తడుముకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు అధ్యక్ష. ప్రజలకు ఏం జరిగింది డ్యామేజ్ అనేటువంటిది తెలియాల్సినటువంటి బాధ్యత లేదా అధ్యక్ష? వాళ్ళ ప్రజలకు చెప్పాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది, తెలుసుకోవాల్సినటువంటి అవసరం ప్రజలకు ఉంది అనేటువంటిది ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం అధ్యక్ష. అందుకే చెప్తున్నాం, ఈ సమాజానికి రాష్ట్రానికి వైసీపీ అనేటువంటిది హానికరం కాబట్టే మళ్ళీ 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 ఆ అంశాలని గుర్తు చేస్తూ ఉన్నాం. సిగరెట్ తాగొద్దు అని పెద్దలు ఎట్లా చెప్తారో మేము కూడా అదే రకంగా 10 సార్లు చెప్పదలుచుకున్నాం. ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులందరినీ కూడా కోరుతా ఉన్నా అధ్యక్ష, ఇది పదే పదే మనం ప్రజల్లో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. మానేయమని చెప్తే మానేయరు అధ్యక్ష. సిగరెట్ క్యాన్సర్ వచ్చిన తర్వాత ప్రజలు ఆలోచిస్తారు అధ్యక్ష. ఇప్పటికే ప్రజలు ఒక రకంగా ఆలోచించారు కాబట్టి కూటమికి పట్టం కట్టారు అనేటువంటిది నేను చెప్తున్నా అధ్యక్ష. ఇవన్నింటికి సమాధానాలు వాళ్ళు ఏం చెప్తున్నారు అధ్యక్ష? మాకు టైం ఇవ్వడం లేదు. రండి అధ్యక్ష, రమ్మని నేను మళ్ళీ చెప్తున్నా అధ్యక్ష. మీరు అనుమతిస్తే నా సమయాన్ని తగ్గించుకుంటాను అధ్యక్ష. ఇక్కడున్న సభ్యుల్ని అనుమతిని తగ్గించుకుంటాం. వచ్చి ఏం మాట్లాడతారో మాట్లాడమనండి అధ్యక్ష. రారు అధ్యక్ష, రాలేరు అధ్యక్ష. నేను మళ్ళీ చెప్తున్నా, ఈ సభకు వాళ్ళు రాలేరు అధ్యక్ష. ఎందుకనంటే వాళ్ళ పాపాలు, చేసినటువంటి పాపాలు వాళ్ళని వెంటాడుతూ ఉన్నాయనేటువంటిది ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా అధ్యక్ష. రాష్ట్రంలో ఎక్సైజ్ ఆదాయాన్ని తాకట్టు పెట్టలేదా అధ్యక్ష? వీళ్ళు ప్రభుత్వ ఆస్తుల్ని తాకట్టు పెట్టలేదా అధ్యక్ష? రైతు బజార్లని, కలెక్టరేట్లని, మీకు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఉండేటువంటి విశాఖపట్నం సర్క్యూట్ హౌస్ని, ఇవన్నింటినీ తాకట్టు పెట్టలేదు అధ్యక్ష. ఆ రోజు పిఎస్సి చైర్మన్గా మేము అనేక అంశాలు లేవనెత్తితే అవహేళన చేశారు అధ్యక్ష.
ఆ రోజు గవర్నర్ గారిని కలిసి మేము చెప్పామని ఆఖరికి గవర్నర్ గారికి రాజ్యాంగం కల్పించినటువంటి రక్షణని కూడా తొలగించేలా వీళ్ళు జీవోలు ఇష్యూ చేశారు అధ్యక్ష. గవర్నర్ గారి మీద కూడా డబ్బులు వసూలు కోసం కేసులు పెట్టొచ్చు అనేటువంటి విధంగా వీళ్ళు అగ్రిమెంట్లు చేసుకున్నారు అధ్యక్ష. మేము ఇవన్నీ ఎత్తి చూపిస్తే ఆనాడు కేంద్ర ప్రభుత్వం లోతుగా పరిశీలించింది అధ్యక్ష, నివ్వెరపోయింది అధ్యక్ష. ఆనాటి ప్రభుత్వం చేసినటువంటి దాష్టికాలు ఆర్థిక అరాచకాలు చూసి నివ్వెరపోయిన తర్వాత ఒక జనరల్ గైడ్ లైన్స్ ఇచ్చారు అధ్యక్ష. ఇది ఇట్లానే వదిలేస్తే ఈ ఆర్థిక అరాచకం దేశం మొత్తం కూడా పాకుతుంది అనేటువంటి ఉద్దేశంతో కార్పొరేషన్ల ద్వారా తీసుకునేటువంటి అప్పుల్ని కూడా రాష్ట్ర ప్రభుత్వ అప్పులుగానే పరిగణిస్తామనేటువంటిది సర్క్యులర్ జారీ చేశారు అధ్యక్ష. ఇది వీళ్ళు చేసినటువంటి పాపాల ఫలితం కాదా అని నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష. ఇవాళ ఈరోజు రాష్ట్రంలో విధ్వంసం జరిగింది అనేటువంటిది వాస్తవం అధ్యక్ష. 3 స్లైడ్లు తమరు అనుమతి వేయాలనుకుంటున్నాను అధ్యక్ష. నా బీసీలు అంటూ గొప్పలు చెప్పిన జగన్ గత 5 ఏళ్ల పాలనలో బీసీలకి ద్రోహం చేశారని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత ఆరోపించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక 8 నెలల్లోనే 1977 కోట్లు స్వయం ఉపాధి పథకాలకి కేటాయించామని ప్రకటించారు. 200 కోట్లతో 1.2 లక్షల మందికి ఉచితంగా టైలరింగ్ శిక్షణ ఇస్తూ కుట్టు మిషన్లు పంపిణీ చేస్తున్నామని పేర్కొన్నారు. బీసీల కోసం కార్పొరేషన్ల ద్వారా రాయితీపై రుణాలు అందిస్తున్నామని చెప్పారు. ఆదరణ పథకానికి 1000 కోట్ల నిధులు కేటాయించామని అసెంబ్లీలో ప్రస్తావించారు. 26 జిల్లాల్లో బీసీ భవనాలని నిర్మించబోతున్నామని మంత్రి తెలిపారు. రంగాలలో ఉండాలనే ఉద్దేశంతో మహిళా యూనివర్సిటీలు తీసుకొచ్చారు. మహిళలకు ఆస్తిలో భాగం కల్పిస్తూ అదే విజనరీలో చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ రోజు డాక్రా తెచ్చారు, దీపం తెచ్చారు. మళ్ళీ ఈ రోజు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలనే ఉద్దేశంతో 200 కోట్లతో 1,02,000 మందికి ఉచితంగా టైలరింగ్ శిక్షణ ఇస్తూ వాళ్ళకు కుట్టు మిషన్లు కూడా పంపిణీ చేస్తున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష. అదే విధంగా ఈవెంట్ ప్రోగ్రాములు కూడా వాళ్ళు మహిళలు అన్నింటిలోనూ ఈవెంట్ ప్రోగ్రామ్స్ కోసం కూడా సుమారుగా 10,000 మందికి శిక్షణ ఇవ్వబోతున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష. మరి అంతేకాకుండా మరి వడ్రంగులకు వాళ్ళ నైపుణ్యం కోసం వాళ్ళకి ఉచితంగా 60,000 రూపాయలు అంటే వస్తువుల కోసం 5,133 మందికి ఇవ్వబోతున్నాం. మహిళా సాధికారిక ఈవెంట్ మేనేజ్మెంట్ కి 10,156 మందికి ఈ రోజు మేము అందజేస్తున్నాం. మరి సభ్యులు అడిగినట్లు సబ్సిడీలు అడిగారు అధ్యక్ష, దాన్ని కూడా మేము ఆల్రెడీ పొందుపరిచామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ మరి సప్లైన్ వచ్చి 2 లక్షల రూపాయలకి సబ్సిడీ 75,000, 2 నుంచి 3 లక్షల సబ్సిడీ 1,25,000, స్లాబ్ 3 నుంచి 5 లక్షలకు సబ్సిడీ 1,75,000 రూపాయలతో సబ్సిడీ కూడా అందజేస్తున్నామనే విషయాన్ని కూడా తెలియజేస్తూ మరి అంతేకాకుండా ఆదరణ పథకానికి 1000 కోట్ల బడ్జెట్ కేటాయించిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని కూడా తెలియజేస్తున్నాం అధ్యక్ష. అంతేకాకుండా మరి గత ప్రభుత్వం నా బీసీలను ఓటేయించుకున్నారు అధ్యక్ష. 14-19లో బీసీ భవన్లు 13 జిల్లాల్లోనూ మేము శాంక్షన్ చేశాం అధ్యక్ష. అవి సుమారుగా 70 to 80% అయిపోయినాయి అధ్యక్ష. గాలి వదిలేసారు అధ్యక్ష. నా బీసీలను ఓటేయించుకున్నారే తప్ప ఆ బీసీ భవన్లు పుట్టి చేసి బీసీలకు అంకితం చేయొచ్చు కదా అధ్యక్ష. మళ్ళీ మేము 14-19లో ఆగిపోయిన బీసీ భవన్ 26 జిల్లాల్లోనూ బీసీ భవన్లు కట్టబోతున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష మరి బీసీ హాస్టల్స్ పరిస్థితి అధ్యక్ష, బీసీ హాస్టల్స్ కూడా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష. మరి బీసీ బిడ్డలు చదువుకునే బీసీ హాస్టల్ పరిస్థితి 5 సంవత్సరాల్లో కనీసం బాత్రూమ్ లో రన్నింగ్ వాటర్ రాకపోవడం కూడా అది కూడా పట్టించుకోలేదు అధ్యక్ష. బీసీ బిడ్డలు చదువుకునే హాస్టల్స్ కావచ్చు, గురుకులాలు కావచ్చు, వాణి బండ్ల అధ్యక్ష. మరి ఇది అతి తక్కువ కాలంలోనే బీసీ హాస్టల్స్ రెనోవేషన్ చేస్తున్నాం, బీసీ గురుకులాలు రెనోవేషన్ చేస్తున్నాం, బీసీ భవన్లు కడుతున్నాం. మరి ప్రజలకు బీసీలకు కోసం అహర్నిశలు కష్టపడే ప్రభుత్వం, బీసీలకు అండగా ఉండే ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని కూడా ఈ సభాముఖంగా మీకు ఇంటికి 50,000 రూపాయలు అదనంగా ఇస్తున్నాం. మరి ఈ రోజు మీకు తెలియజేసేది ఒకటే విషయాన్ని కూడా తెలియజేస్తారు. రాష్ట్రంలో విద్యా విధానాన్ని గత వైసీపీ ప్రభుత్వం నాశనం చేసిందని పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. వీరి పాలనలో విశ్వవిద్యాలయాలు రాజకీయాలకు నిలయాలుగా మారాయని మండిపడ్డారు. చివరికి విశ్వవిద్యాలయాలలో రాజశేఖర రెడ్డి విగ్రహం పెట్టేందుకు ప్రయత్నించారని ధ్వజమెత్తారు. ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం నుంచి కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థిగా 82,320 ఓట్లతో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఘన విజయం సాధించారు. ఈ సందర్భంగా గుంటూరు జిల్లా కలెక్టర్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి నాగలక్ష్మి నుంచి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ధృవీకరణ పత్రాన్ని అందుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
తన విజయాన్ని పట్టభద్రుల విజయంగా అభివర్ణించారు. కూటమి పాలనలో విశ్వవిద్యాలయాలు బ్రహ్మాండంగా పనిచేశాయని చెప్పారు. వీసీల నియామకం పారదర్శకంగా జరిగిందని అన్నారు. తప్పులను ప్రశ్నిస్తారనే భయంతో వైసీపీ దీనిపై రాద్ధాంతం చేస్తుందని ధ్వజమెత్తారు. విశ్వవిద్యాలయాల పట్ల వైసీపీ దుర్మార్గంగా వ్యవహరించిందని అన్నారు. అవి ఇంపార్షియల్ గా ఉండాలి. ఆ రోజున రాజకీయాలతో కలుషితం అయిపోతున్నాయని చెప్పి మీ అందరికీ తెలుసు. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఒక సంచలనాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకొని ఏ యొక్క విశ్వవిద్యాలయాల్లో కూడా ఇది చదువుకి మాత్రమే ఉపయోగపడాలి, విద్యకు మాత్రమే ఉపయోగపడాలి, విద్యా వ్యాప్తికి ఉపయోగపడాలి, విద్య మీద అనర్గళంగా రీసెర్చ్ చేసే కేంద్రాలుగా ఉండాలని చెప్పి ఆ రోజున రాజకీయాలతో కలుషితం అయిపోయిన రాజకీయాలు ఇక్కడ ఉండకూడదని చెప్పి ఆనాడు చెప్పినటువంటి మాటలను గుర్తు తెచ్చుకోవాలి. ఆ రకంగానే ఎప్పుడు మేము అధికారంలో ఉన్నా కూడా విశ్వవిద్యాలయాలను ఒక ప్రత్యేకమైనటువంటి ఒక ఆశ్రమం లాగా భావించాం. మేమందరం కూడా గురుకులాల్లాగా భావించాం, ఆచార్య దేవోభవ అన్నట్టుగా భావించాం. వీళ్ళలాగా బ్రాందీ షాపుల దగ్గర బ్రాందీ తాగించడానికి బెట్ల, ఎవరైతే బ్రాందీ తాగుతున్నారో వాళ్ళకి కాపలాగా అయ్యమని మేము బెట్ల, సామాజిక గౌరవాన్ని ఇచ్చుకుంటూ ఉన్నాం మొదటి నుంచి కూడా. ఆ రకంగా విశ్వవిద్యాలయాల యొక్క కీర్తిని పెంపొందించడానికి ప్రయత్నించాం. ఆనాటి రామకృష్ణారావు గారు కానీ, రాఘవులు గారు కానీ, ఎవరు ఏ వీసీని చూసుకున్నా కూడా ఎక్కడైనా సరే 14 వీసీలుగా ఉంటే 14 మందిలో 11 మంది బీసీల నుంచి ఏర్పరిచినటువంటి విశ్వవిద్యాలయ కులపతులు. మరి ఆ రకమైనటువంటి విశ్వవిద్యాలయాలు కేవలం రాజకీయ పార్టీలకి నిలయాలైపోయి వీళ్ళే జెండాలు కట్టుకున్న తిరుగుతున్నట్టుగా వీళ్ళు తిరిగి రాజకీయాలతో కలుషితం చేసేస్తే ఏమిటి ఇదని ప్రశ్నిస్తే భయపడి వీళ్ళందరికీ వీళ్ళు రాజీనామా చేస్తే మేము భయపెట్టామంటారేంటి? వీళ్ళు చాలా స్పష్టంగా చెప్పారు, మేము మాకు విత్ అవర్ ఓన్ రీజన్స్ వీఆర్ నాట్ కంటిన్యూయింగ్, వీఆర్ రిజైన్డ్ అని చెప్పి పెట్టినటువంటి లెటర్స్లో ఎక్కడైనా భయం ఉందా, లేకపోతే ఇంకోటి ఉందా, ప్రేరేపితమైన అంశాలు ఉన్నాయా? మీకు భయం ఏం భయం అంటే మీరు చేసిన తప్పులకి ఎక్కడ ప్రశ్నిస్తారో అని చెప్పి భయం. మీరు విశ్వవిద్యాలయాలను కూడా రాజశేఖర రెడ్డి గారు బొమ్మలు పెట్టడానికి ప్రయత్నించినటువంటి దుర్మార్గమైనటువంటి నీతి అవలంబించినటువంటి మీరు నిజమైనటువంటి కులపతులా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. విద్యని వ్యాప్తి చేయడానికి కానీ, విద్య మీద రీసెర్చ్ చేయడానికి కానీ, విద్యను అందించడానికి కానీ ఎక్కడైనా సరే ఈ 5 ఏళ్ల కాలంలో ఎక్కడైనా ఒక ఇన్సిడెంట్ చెప్పమని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఏ విశ్వవిద్యాలయంలో అయినా సరే ఆ రకంగా మీరు దుర్మార్గంగా వ్యవహరించి ఈ రోజున ఏదో గొంగల్లో పురుగు నారటానికి ప్రయత్నించినట్టుగా మీరు ఈ రోజున ప్రయత్నిస్తా ఉన్నారు. మహిళలపై లైంగిక వేధింపులు అరికట్టేందుకు పని ప్రదేశాలలో వారికి రక్షణ కల్పించేందుకు కొత్తగా శక్తి యాప్ ని తీసుకువస్తున్నామని ఏపీ హోంశాఖ మంత్రి అనిత తెలిపారు. మహిళా దినోత్సవం రోజున ఈ యాప్ ని సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించబోతున్నట్లు తెలిపారు. మహిళలపై లైంగిక వేధింపులు దిశ చట్టంపై శాసన మండలిలో వైసీపీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి అడిగిన ప్రశ్నకు ఆమె సమాధానమిచ్చారు. గత ప్రభుత్వం దిశ చట్టానికి చట్టబద్ధత కల్పించిందో లేదో గుండెలపై చేవేసుకుని చెప్పాలని అనిత నిలదీశారు. మహిళల రక్షణ కోసం అయితే చర్యలు తీసుకోవాల్సిన అవసరం మరింతగా ఉంది అధ్యక్ష. రాజకీయాలకు అతీతంగా మహిళల రక్షణ కోసం మాత్రం ప్రభుత్వం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అయితే అధ్యక్ష, ఇప్పుడు వాళ్ళ పని ప్రదేశాల్లో ఉండే ఇప్పుడు దిశ యాప్ లాంటి యాప్ గనుక ఉండుంటే ఖచ్చితంగా వాళ్ళు రక్షించబడే వాళ్ళు అని మేము నమ్ముతున్నాం అధ్యక్ష. ఈ ప్రభుత్వం అలాంటి అంటే దిశ యాప్ ని కొనసాగించట్లేదు అని మేము అనుకుంటున్నాం అధ్యక్ష. ఒకవేళ ఆ యాప్ ని కొనసాగిస్తారా, లేదంటే దానికి సమాంతరంగా ఏదైనా యాప్ ని తీసుకొస్తారా? అసలు అమ్మా మీరేమనుకోవద్దు, మనం అందరం కూడా మహిళలమే. ఒక్కసారి గుండెల మీద చేసుకొని మాట్లాడుకుందాం. దిశ చట్టం అనేది చట్టబద్ధత అయిందా? ఒక్కసారి మీరు ఆలోచించుకోండి. నేనేమి రాజకీయాలు మాట్లాడలేదు. మీరు రాజకీయాల్లో ఉన్నారు, నేను రాజకీయాల్లో ఉన్నాను. మీరు ఒక మహిళ, నేను ఒక మహిళే. మీరు మహిళల గురించి పోరాడుతున్నారు, నేను మహిళల గురించి పోరాడుతున్నాను. మన గుండెల మీద చేసుకొని మాట్లాడుకుందాం. దిశ చట్టం అనేది చట్టబద్ధత కల్పించారా? దిశ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేశారు, దిశ యాప్ ఏర్పాటు చేశారు, కాదని చెప్పట్లే. మీరు ఏదైతే దిశ యాప్ వల్ల ఫలానా కడియంలోని ఒక మహిళ హత్య చేయబడింది, అది జరిగేదా అని అడిగారు కదా. దయచేసి నాకు అవకాశం ఇవ్వండి. నిజంగా దిశ యాప్ ద్వారా లాస్ట్ లెక్కలు తీద్దాం. దిశ యాప్ ద్వారా ఎంతమంది మహిళలు రక్షింపబడ్డారో ఒకసారి మీరే చెక్ చేసుకోండి. ఆ దిశ యాప్ లో ఎటువంటి శానిటీ లేదు కాబట్టి ఈ రోజు ఆ దిశ యాప్ ని కూడా మేము పక్కన పెట్టి కొత్తగా శక్తి యాప్ అని తీసుకొచ్చి ఆ యాప్ కూడా నెట్వర్క్లు పనిచేయని చోట కూడా మహిళ ఇబ్బంది పడితే ఇమీడియట్ గా యాప్ ద్వారా నియర్ బై పోలీస్ స్టేషన్ కి ఇన్ఫార్మ్ చేయడానికి రూపొందించేటట్టుగా ఈరోజు శక్తి యాప్ ని మేము ఏర్పాటు చేస్తున్నాం.
అది ఉమెన్స్ డే రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా శక్తి యాప్ను కూడా ప్రారంభోత్సవం చేయబోతున్నారని చెప్పడానికి నేను గర్వపడుతున్నాను. నేను నిజంగా పని చేయని వాటి చోట పక్కన పెట్టండి, పని చేసే వాటిని మీరు ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది. లేని దిశా చట్టాన్ని తీసుకొచ్చి 5 సంవత్సరాలు దిశా చట్టం, దిశ పోలీస్ స్టేషన్, దిశ డిఎస్పీ, దిశ ద్వారా మేము కంప్లైంట్ ఫ్లోట్ చేసాం. రమ్మనండి ఒక్కసారి దిశ పోలీస్ స్టేషన్ లోని దిశ కంప్లైంట్లు ఇచ్చిన వాళ్ళు ఏ చట్టం మీద కంప్లైంట్ ఇచ్చారో అటువంటి పరిస్థితుల్లోనే ఈ రోజు దిశ యాప్ గురించి మీరు మాట్లాడుతున్నారు. ఈ రోజు మహిళల భద్రత విషయంలో కట్టుదిట్టమైన చర్యలు మేము తీసుకుంటున్నాం. మహిళల భద్రత విషయంలో మేము కమిట్మెంట్ అయి ఉన్నాం. మహిళల భద్రత విషయంలో ఈ రోజు ఉమెన్ సేఫ్టీ వింగ్ ని కూడా ఏర్పాటు చేయడానికి గౌరవ చంద్రబాబు నాయుడు గారు ముందుకు వచ్చారు. ఇది వాళ్ళు గ్రహిద్దాం. మహిళలుగా మనందరం ఉన్నాం. ఇక్కడ చాలా మంది మహిళల పక్షపాతం మీరే అంటారు. మహిళలు ఓట్లతో గెలిచిన వాళ్ళమే ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది. మీరు మహిళల భద్రత విషయంలో అబద్ధాలు సత్యదూరాలు మాట్లాడకూడదని ప్రత్యేకంగా మిమ్మల్ని కోరుకుంటూ మహిళల భద్రత విషయంలో మరొకసారి చెప్పిన అధ్యక్ష మేము చిత్తశుద్ధితో ఉన్నాం. ముందే చెప్పాను, రాజకీయాలకు అతీతంగా మనం మాట్లాడుకుందామమ్మా. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి 9 నెలలైంది, దిశ యాప్ లేదు కాబట్టి దానికి సమాంతరంగా వైసీపీ నేత సినీ నటుడు పోసాని కృష్ణమురళిని గుంటూరు జిల్లా జైలు నుంచి ఆదోని తరలించారు. సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని దూషించిన ఘటనలో కర్నూలు జిల్లా ఆదోని 3వ పట్టణ పోలీస్ స్టేషన్ లో పోసానిపై కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో మంగళవారం మధ్యాహ్నం గుంటూరు జిల్లా జైలుకి చేరుకుని పోసానిని అప్పగించాలని జైలు అధికారుల్ని కోరారు. వైద్య పరీక్షల అనంతరం అతన్ని కర్నూలు జిల్లా పోలీసులు ఆదోని తీసుకువెళ్లారు. వీసీల రాజీనామా అంశంపై శాసన మండలిలో వాడివేడి చర్చ జరిగింది. వైసీపీ ఆరోపణలపై నిగ్గు తేల్చేందుకు ప్రివిలేజ్ కమిటీకి పంపాలని మంత్రి లోకేష్ స్పీకర్ ని కోరారు. వీసీల రాజీనామా లేఖల్లో బెదిరించినట్లు అనే పదం ఎక్కడా లేదని లోకేష్ స్పష్టం చేశారు. వైసీపీ నియమించిన వీసీలకు బేసిక్ ఇంగ్లీష్ గ్రామర్ కూడా రాదని ఎద్దేవా చేశారు. వీసీల రాజీనామా లేఖల్లో బెదిరించినట్లు ఆరోపణలు ఉన్నాయా అని ప్రశ్నించారు. రాజీనామా చేసిన ఒక వీసీ రాజారెడ్డి చెల్లెలి కోడలు. రాజీనామా చేసిన ప్రసాద్ రెడ్డి వైసీపీ కార్యకర్త. జగన్ పుట్టినరోజు వేడుకలు వర్సిటీలో చేసిన వ్యక్తి ఈ ప్రసాద్ రెడ్డి అని పేర్కొన్నారు. పార్టీ కోసం సర్వేలు చేయించిన ఘనత ఆనాటి వీసలేదనని లోకేష్ పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు లేదా ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు బెదిరించి రాజీనామా చేపించారు అనేది వాళ్ళు అన్నారు అధ్యక్ష. టోటల్ గా 17 మంది రాజీనామా చేస్తే 10 మంది కూర్చుని 10 మంది పర్సనల్ ఆర్ నో రీజన్స్ తో రాజీనామా చేశారు. లెటర్లు నాదర్నే 2 ప్రభుత్వానికి ఫ్రీ హ్యాండ్ ఇవ్వాలని రాజీనామా చేసినట్టు ఇచ్చారు. 5 ఓరల్ ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి, అందుకే రాజీనామా చేశారు అని ఇచ్చారు. ఎవరు బెదిరించాం, పలానోళ్ళు ఫోన్ చేసి మమ్మల్ని బెదిరించారు, బయటికి వెళ్ళమన్నారు, ప్రొటెస్ట్ తో నేను రాజీనామా చేస్తున్నానని చెప్పాల. చాలా ఆధారాలు నా దగ్గర ఉన్నాయి అధ్యక్ష. అందుకే మేము ప్రివిలేజ్ మోషన్ మీద పాస్ చేయాలనుకున్నాం. దయచేసి దాన్ని మీరు సీరియస్ గా తీసుకోవాలని మేము కోరుతున్నాం అధ్యక్ష. ఎందుకంటే బెదిరించాం, భయపడిచ్చాం అనే పదం వాడారు అధ్యక్ష. అసలు ప్రసాద్ రెడ్డి గారికి ఏ అర్హతతో మీరు ఇచ్చారండి? యూనివర్సిటీలో ఒక ముఖ్యమంత్రి గారు పుట్టినరోజు వేడుకలు జరిపిస్తారా? అలాంటి వాళ్ళకి మనం ఇస్తాం అధ్యక్ష. యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ సార్ ఇప్పుడు ఎవరు నియమించారు సార్? జీపీ రాజశేఖర్ గారు. ఎవరైనా IIIT ఖరగ్పూర్ నుంచి వచ్చారు అధ్యక్ష. ఇస్ నవర్ వైస్ ఛాన్సలర్. ఐఎమ్ ప్రౌడ్ టు సే అబౌట్ దట్. ఎప్పుడు జరిగిన విధంగా ఈ రోజు మేము నియమించాం వైస్ ఛాన్సలర్స్. 500 మంది అప్లై చేశారు అధ్యక్ష. నెక్స్ట్ టైం నేను చెప్తున్నా, ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్ నుంచి కూడా మన విశ్వవిద్యాలయాల కోసం అప్లై చేసే వాళ్ళు ఈరోజు క్యూ కడుతున్నారు. ఏముంది అధ్యక్ష, లెటర్లు మించిన దాంట్లో ఏదైతే హైయర్ ఎడ్యుకేషన్ నుంచి అలాగే హైయర్ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ దగ్గర నుంచి మమ్మల్ని రాజీనామా చేయమని ఇన్స్ట్రక్షన్ ఆఫ్ ది వార్డ్ ఇన్స్ట్రక్షన్ ఆఫ్ ది హైయర్ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్, హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్ అని చెప్పి క్లియర్ రాశారు కదా అధ్యక్ష. వాళ్ళు చెప్పారు, మేము దగ్గర చెప్పాము అధ్యక్ష. అందుకే ఎంక్వైరీ ఏమైనా చెప్తున్నాం అధ్యక్ష. మేము అడుగుతున్నాం ఎంక్వైరీ మేము దేని కొడుతున్నాం, అందుకే ఆ విషయం మీద అడుగుతున్నాం. మీరు చెప్పారనే చెప్పే వాళ్ళు రాజీనామా చేశారు. ఇది దేశ చరిత్రలో కానీ రాష్ట్ర చరిత్ర ఇలాంటివి జరగలేదు. కంటిన్యూ ప్రాసెస్. వాళ్ళ టైం అయినప్పటి వరకు ఎవరు చేయలేదు. ఆయన చెప్పారు కదా అధ్యక్ష, మంత్రి గారు చెప్పారు కదా ఇప్పుడు 2014లో వచ్చి 2019లో చేశారని. అది కూడా కలపండి అధ్యక్ష. వాస్తవాలు ఏమైనా తెలుస్తాయి, అవన్నీ కలిపి ఎంక్వైరీ చేయండి. స్ట్రైట్ క్వశ్చన్. మొన్న ఏమన్నారు? బెదిరించామన్నాడు ఆయన. చంద్రశేఖర్ రెడ్డి గారు బెదిరించాము అన్నారు. ఎక్కడుంది అధ్యక్ష బెదిరించాము? దయచేసి మీరు చదవాలి అధ్యక్ష. లెటర్లు ఎక్కడ కానీ బెదిరించాము అని వాళ్ళు చెప్పారా? నేను స్ట్రైట్ గా మాస్ గా క్వశ్చన్ అధ్యక్ష. అందుకే అధ్యక్ష ప్రివిలేజ్ చేశాం. లెట్ ప్రివిలేజ్ కమిటీ టేక్ ఎన్ యాక్షన్. ఐ నో ప్రాబ్లం. మా సబ్మిషన్ ఏంటంటే మీకు మంత్రి గారు నీ మాటలు చెప్తున్నాను. నిజంగా ఆయన తెలుస్తుంటే ఆయన అంతటా ఆయనకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంటే, మేము తప్పు తీయలేదు అనుకుంటే
మా ప్రభుత్వంలో ఉన్న అధికారులు ఎవరు వాళ్ళు బెదిరించారు. నాకు ఒక అవకాశం ఇవ్వండి, నెల రోజుల్లో డబ్బులు తిరిగి చెల్లిస్తానంటూ దాచేపల్లి సచివాలయం వెల్ఫేర్ అసిస్టెంట్ లక్ష్మీప్రసాద్ సెల్ఫీ వీడియో ద్వారా తెలిపారు. మార్చి 1వ తేదీన లక్ష్మీప్రసాద్ పెన్షన్ డబ్బులతో మాయమయ్యాడు. దీనిపై దాచేపల్లి పురపాలక సంఘం కమిషనర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో లక్ష్మీప్రసాద్ సెల్ఫీ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఆన్లైన్ బెట్టింగ్లతో మోసపోయాను, నా కుటుంబం పిల్లలు 2 రోజులుగా ఏమీ తినలేదని కలెక్టర్ దాచేపల్లి కమిషనర్ తనని క్షమించాలని వేడుకున్నారు. నా తల్లిదండ్రుల్ని బ్రతిమాలాడైనా డబ్బులు తీసుకొస్తానని తెలిపారు. నా పేరు లక్ష్మీప్రసాద్ సార్. నేను ఆన్లైన్ బెట్టింగ్ నమ్మి ఎన్నో డబ్బులు పోగొట్టుకున్నాను సార్. గవర్నమెంట్ డబ్బులు పోగొట్టాను సార్. నేను ఆన్లైన్ బెట్టింగ్ నమ్మి మోసపోయాను సార్. నేను తప్పు చేశానని నాకు ఈరోజు అర్థమైంది సార్. నేను తప్పు చేశాను సార్, నన్ను క్షమించండి సార్. కమిషనర్ గారు నన్ను క్షమించండి సార్. నాకు ఒక నెల అవకాశం ఇస్తే నేను ఆ డబ్బులు ఎలాగైనా సరే మా అమ్మ మా నాన్నలు బతిలాడుకొని నేను తెచ్చి కట్టగలను సార్. నాకు ఒక అవకాశం ఇవ్వండి సార్. ఈరోజు నేను చేసిన తప్పు వల్ల నా భార్య పిల్లలు మేమంతా రోడ్డు మీద పడి ఉన్నాం సార్. పిల్లలు 2 రోజుల నుంచి ఏం తినలేదు సార్. ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం సార్. నాకు ఒక్క నెల అవకాశం ఇప్పించండి సార్. నేను తప్పు తెలుసుకున్నాను సార్. ఈసారి మళ్ళా రిపీట్ చేయండి సార్. నాకు ఒక్క అవకాశం ఇవ్వండి సార్. కమిషనర్ గారు సార్, కలెక్టర్ సార్, ఒక్క అవకాశం ఇప్పించండి సార్ నాకు. నేను ఒక్క నెల నాకు సమయం ఇస్తే నేను ఆ డబ్బులు మొత్తం రిటర్న్ చేస్తాను సార్. రెండోసారి జరగదు సార్ ఈ తప్పు. నేను ఇప్పుడు చచ్చిపోదామని సూసైడ్ చేసుకుందామని నా భార్య పిల్లలను డిసైడ్ అయ్యాను సార్. క్షమించండి సార్ మమ్మల్ని. చంద్రబాబు నాయుడు 2047 విజన్ కి తగిన విధంగా రాష్ట్ర బడ్జెట్ కూర్పు ఉందని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి వ్యాఖ్యానించారు. గత వైసీపీ ప్రభుత్వం అంకెల గారడితో ప్రజల్ని మోసం చేసిందని ఆరోపించారు. మంగళవారం ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాల్లో బడ్జెట్ పై ఎమ్మెల్యే గల్లా మాధవి ప్రసంగించారు. సవాళ్లను అధిగమించి ప్రగతికి బాటలు వేసే విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్ర అభివృద్ధి ప్రజా సంక్షేమంతో ముందుకు వెళ్తుందని చెప్పారు. ఈ బడ్జెట్ అన్ని వర్గాల ఆకాంక్షల్ని నెరవేర్చేలా ఉందని చెప్పారు. బీసీల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. 25-26 పూర్తి స్థాయి బడ్జెట్లో మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష. ఎలాంటి సవాళ్ళైనా ఎదుర్కొని అధిగమించే ఓర్పు నేర్పు ఉన్న వ్యక్తి నాయకులు చంద్రబాబు నాయుడు గారు. అయితే ఇప్పుడు రాష్ట్రం ఎదుర్కొంటున్న ఈ సవాల్ మాత్రం చాలా కఠినతరమైంది అధ్యక్ష. గత ప్రభుత్వ పాలన వైఫల్యం వలన రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు నిర్వీర్యమై అప్పుల భారంతో రాష్ట్రం దాదాపుగా 1947 స్థాయి ఆర్థిక మరియు సామాజిక పరిస్థితుల్లోకి వెళ్ళిపోయింది అధ్యక్ష. మరి ఇలాంటి పరిస్థితుల నుండి స్వర్ణాంధ్ర 2047 వైపు 10 సూత్రాలతో ముందుకు వెళ్ళడం అంటే ఎంతో శ్రమతో ఓర్పుతో నేర్పుతో కూడుకున్న ప్రయాణం అధ్యక్ష. ఇది స్వర్ణాంధ్ర 2047ని లక్ష్యంగా పెట్టుకొని ముందుకు ఈ బడ్జెట్ సర్వత్రా ఆమోదయోగ్యంగా ఇది ప్రజల ఆకాంక్షలకు అద్దం పడుతుంది అధ్యక్ష. ప్రధానంగా విద్య, వైద్య, వ్యవసాయానికి పెద్దపీట వేస్తూ 31,805 కోట్లు పాఠశాల విద్యకు, 2,506 కోట్లు ఉన్నత విద్యకు కేటాయించడం భావితరాలకు బలం చేకూర్చేలాగా ఉంది అధ్యక్ష. 19,264 కోట్లు వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమానికి ఇస్తూ 25 లక్షల వరకు ఆరోగ్య బీమా ప్రతి కుటుంబానికి ఇచ్చేందుకు ప్రణాళిక చేపట్టడం నిజమైన పరిపాలన దక్షతకు నిదర్శనంగా ఇది కనిపిస్తుంది అధ్యక్ష. గత ప్రభుత్వ దాష్టికానికి కష్ట నష్టాలకు గురైన బీసీల సంక్షేమం కోసం భారీ నిధులు 47,456 కోట్లను కేటాయించడం ప్రభుత్వానికి బీసీల పట్ల ఉన్న బాధ్యతలను ప్రతిబింబించేలాగా ఉంది అధ్యక్ష. గతంతో పోల్చుకుంటే ప్రతి రంగాన్ని బలోపేతం చేస్తూ 3,22,355 కోట్లతో ప్రతి రంగాన్ని బలోపేతం చేస్తూ రూపొందించిన ఈ బడ్జెట్ కేశవ్ గారి ఆలోచన తత్పరతకు, సమర్థతకు సూచికగా కనిపిస్తుంది అధ్యక్ష. కేశవ్ గారు ఒక మాట అన్నారు అధ్యక్ష, మనసు ఎంతో బాధగా అనిపించింది అధ్యక్ష. పెట్టుబడిదారులు, కాంట్రాక్టర్లు గత పాలనా వైఖరి వలన మన రాష్ట్రాన్ని బ్లాక్ లిస్ట్లో పెట్టాము అని అన్నారు అధ్యక్ష. ఇది ముమ్మాటికి నిజం అధ్యక్ష. మా కార్పొరేషన్ స్థాయిలోనే ఏ చిన్న పని చేయడానికి కూడా కాంట్రాక్టర్లు ముందుకు రాని పరిస్థితి అధ్యక్ష. గతంలో చేసిన పనులకు గత ప్రభుత్వం బిల్లులు చెల్లించినందువల్లనే ఏ చిన్న పనికి కూడా వారు ముందుకు రాని పరిస్థితి కార్పొరేషన్ స్థాయిలో నెలకొన్నది అధ్యక్ష.
ఈరోజు మరి మున్సిపాలిటీ ఎన్నికల హామీ మేరకు కూటమి ప్రభుత్వం ఆటో డ్రైవర్లకి వాహన మిత్ర కింద 15,000 ఇవ్వాలని ఆటో డ్రైవర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ నేతలు ఆకిటి అరుణ్ కుమార్, మంగ శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. అలాగనే సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పారు. జీవో నెంబర్ 2131ని రద్దు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఆటో రంగ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల్ని పరిష్కరించాలని కోరారు. మంగళవారం గుంటూరు జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా యూనియన్ నేతలు మాట్లాడారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల హామీలకు కట్టుబడి ఉండాలని అన్నారు. కూటమి నేతల వాగ్దానాలని నమ్మి ఓట్లు వేస్తే నేటికి అతీగతి లేదని మండిపడ్డారు. కార్మికులందరూ రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి వచ్చింది. గత ప్రభుత్వంలో 10,000 ఇస్తే 10,000 కాదు ఆటో డ్రైవర్లకు సరిపోవు, నేను వస్తే మిమ్మల్ని ఆదుకుంటాను, మిమ్మల్ని చేరదీస్తాను, మీ పట్ల నేను ఉంటానని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు 15,000 ఇస్తానని ఇంతవరకు 9 నెలలు అయినా కూడా దాన్ని ఊసే ఎత్తట్లేదు. అసెంబ్లీలో కూడా ఒక్క మాట కూడా ఆటో డ్రైవర్ల గురించి ఆ సమస్య ఎత్తకపోగా, అట్లాగే మేము సంక్షేమ బోర్డు అనేకమైన 20 సంవత్సరాల నుండి ఆటో డ్రైవర్లకి సంక్షేమ బోర్డు అడుగుతున్నాము, అది కూడా ఎత్తట్లేదు. అట్లాగే వీ చలానాలు చాలా భారంగా ఆటో డ్రైవర్లకి భారంగా తయారైంది. అనేకమైన లక్షల రూపాయలు ఆటో డ్రైవర్ల దగ్గర నుండి ఫైన్ల రూపంగా 2137 జీవో రూపంగా అనేక మంది డ్రైవర్ల దగ్గర దోచుకుంటున్నారు. ఇవి రద్దు చేయాలి. 2137 వెంటనే ఈ ప్రభుత్వం రద్దు చేయాలి. అట్లాగే 15,000 ప్రతి ఒక్క ఆటో డ్రైవర్కి 15,000 ఇవ్వాలి. అట్లాగే రోడ్ల మీద అనేకమైన ఇబ్బందులు పడుతున్నారు. ట్రాఫిక్ ఇబ్బందులకి మాకు ఇది లేకోకుండా మీరు చేస్తూ ఉన్నారు. అట్లాగే ఈరోజు ప్రైవేటు సంస్థకి బ్రేకులు దారాగతం చేసి గవర్నమెంట్ గారి నుండి ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చారు. అది కూడా ఇబ్బందులు పెడుతున్నారు ఆటో డ్రైవర్ని. మీ ద్వారా మేము తెలియజేస్తున్నాం, ఇవన్నీ న్యాయమైన కోరికలు మీరు కానీ తీర్చకపోతే భారీగా రోడ్డు ఎక్కి మేము ధర్నాకి ఇంకా రోడ్డు ఎక్కుతామని మీ ద్వారా తెలియజేస్తున్నాం. ఆటో కార్మికులు ఎదుర్కొన్నటువంటి సమస్యల పరిష్కారమే లక్ష్యంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆటో డ్రైవర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళన కార్యక్రమాలకి పిలుపునివ్వడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఈరోజు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం. ప్రధానంగా ఈరోజు అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే ఉందో ఎన్నికలకు ముందు ఆటో కార్మికులను ఉద్దేశించి ప్రతి ఆటో కార్మికుడికి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పి ఆనాడు వాగ్దానం ఇచ్చారు. ఆటో కార్మికులందరూ కూడా నమ్మి ఓట్లు వేసి ఈరోజు అధికారంలోకి వచ్చి 9 నెలలు గడుస్తూ ఉన్నా ఆ హామీ పైన ఈరోజు పాలకులు ఏమాత్రం కూడా స్పందించడం లేదు. గత ప్రభుత్వం 10,000 రూపాయలు ఇచ్చింది, దాన్ని మించి ఇంకో 5,000 కలిపి 15,000 ఇస్తామని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు దాన్ని విస్మరించారు. ఖచ్చితంగా ప్రతి ఒక్క ఆటో కార్మికుడికి 15,000 రూపాయలు అని చెప్పేసి ఏఐటీసీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఆటో కార్మికులకు సంబంధించిన సంక్షేమ బోర్డుని ఏర్పాటు చేయాలని చెప్పేసి, అదేవిధంగా అక్రమంగా వసూలు చేస్తున్న ఈ జనాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రద్దు చేయాలని చెప్పేసి మేము ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు మనం చూసుకుంటా ఉంటే నూతన వెహికల్ చట్టం తీసుకొని వచ్చి ప్రజల వద్ద దగ్గర నుంచి అదేవిధంగా ఆటో కార్మికుల దగ్గర నుంచి వేలాది రూపాయలు చలానాలు పెంచి వసూలు చేస్తూ ఉన్నారు. ఇదంతా కూడా సంపద సృష్టిమని మాకు అనిపిస్తూ ఉంది. మీరు సంపద సృష్టించడాన్ని పక్కన పెట్టి కనీసం భారాలు వేయకుండా ఆటో కార్మికులందరూ కూడా పేద దిగువ మధ్య కుటుంబాలకు సంబంధించిన వాళ్ళకి భారాలు వేయకుండా ఉండాలని చెప్పేసి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో ఈ యొక్క న్యాయమైన డిమాండ్ల సాధన కోసం పెద్ద ఎత్తున ఆటో కార్మికులు సమీకరించి పోరాటాలు చేస్తామని చెప్పి తెలియజేస్తాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.